హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అండి. ఇందులో మనకి 700 పైగా పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వరకు ఉంటుందా ఉండదా అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా రిలీజ్ అయిన మనకి ఆర్ఆర్బీ, ఏఎల్పీ అండ్ జేఈకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అండ్ మనకి ఆర్పీఎఫ్ ఎగ్జామ్కి ఏ రకంగా మనం ఏ రకంగా మనం గైడెన్స్ అనేది తీసుకోవాలనేది మనకి క్లియర్ కట్ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో అనేది మనకి ఇక్కడ ఐ కార్డ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి మన ఛానల్ ఫాలో అవ్వండి. లేదంటే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. సో దీంట్లో మొత్తం మనకి 705 వేకెన్సీ. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 20/2/2025 అయితే మనకి ఈ నోటిఫికేషన్ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందో వారందరూ ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఫీ పేమెంట్ ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే ఫీమేల్ కేటగిరీ కానీ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఫీ పేమెంట్ అయితే చేయనవసరం లేదండి. ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే 200 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనకి క్లియర్గా ఇచ్చారు. చూడండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 19/2/2025 అయితే మనకి స్టార్ట్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే 11/3/2025. ఇంకా కొంచెం సేపే టైం అయితే ఉంది. సో మీరైతే అప్లై చేసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అప్లై చేసుకోండి. లిమిట్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1/8/2025 నాటికి మీకు 32 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అయితే చెప్తున్నారు. అదేవిధంగా క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఎంబీబీఎస్ ఎవరైతే చేస్తుంటారో వారికి మాత్రం ఈ నోటిఫికేషన్ చెందుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో వారు మాత్రం అప్లై చేసుకోగలరు. సో వాటికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి ఆ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ లింక్స్ వచ్చేసి మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే నోటిఫికేషన్ చదవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి లింక్స్ అనేది చెక్ చేసుకొని అప్పుడైతే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.